మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్, బిఆర్ఎస్, ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపల ఎవరో ఆ వైర్లు దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది. నేను 5 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని, ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని. నేనే అప్పుడున్న చైర్మన్, మళ్ళీ ఇప్పుడు లేదు కానీ ఎన్టీపీసీ చైర్మన్ ని పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో అడిగినా, మరి 4000 మెగావాట్లు తెలంగాణకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి. వారి పేరు డాక్టర్ గురుదీప్. రాహుల్, జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఐ ఆస్క్డ్ హిమ్ మై సెల్ఫ్, 4000 మెగావాట్లు ఉంటే మీరు ఎంత మొదలు పెట్టినరు, ఎంత చేసినరు అని. అయితే ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది. పార్లమెంట్ రికార్డులో మేము 1600 మెగావాట్లు మొదలు పెట్టినాం, మళ్ళీ ఇంకా 2400 మెగావాట్లు ఎందుకు మొదలు పెట్టినాం అడిగినాం. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు. we only have to buy the power if it is competitive to us. ఆ బ్యాలెన్స్, ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2400 మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు.
అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్ చైర్మన్ ఎన్టీపీసీ నాకే జవాబు చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి ఆ విషయం తర్వాత ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు ఏదో నిన్న ఆ పెద్ద మనిషి ఏదేదో మాట్లాడిండు. అంటే నిజంగా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4,000 మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడిండు. మేము వచ్చినప్పుడు 6,000 7,000 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని. అన్ని అబద్ధాలే. వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు, వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. ప్రతిపై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 20% PLF మీద నడుస్తాయి. అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళ హయాంలో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్ రన్ 3 4 అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్లగా నడుస్తున్నది. సో పవర్ విషయంలో వాళ్ళేదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం. ఇంకో విషయం, మరి ఏదో మేము గొప్ప గొన్నం అది ఇదని అంటున్నాడు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా, రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం, కొన్ని ప్రారంభిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా, ఏ వ్యాపారైనా ఎంఎస్పీ కంటే ₹1 తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పంటల గురించి మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం, వికారమైన విషయం అంటే, నేను పార్లమెంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే ఏమని, భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది, మరి పంట నష్టానికి ఎంత, ప్రీమియం సంగతి ఏంటిది అన్ని మాట్లాడితే 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్లో జవాబు చెప్పిండ్రు. కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశరం ఉండాలి. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది. ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు.
అదే విధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు, అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదే విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షన్, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఎక్కువ మాట్లాడడం. నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయిండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకోలేకపోయిండొచ్చు. ఇంత అనాలోచిత విధానాలు, ఇంత అసమర్థత, ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కొంత షేమ్ ఫీల్ కావాలి. అరే మేము ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టినవే, తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నిన్న ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా, వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా, అతిశయోక్తిగా మాట్లాడను, బట్ నేను ఆయన మాట్లాడే తీరు నాకు చాలా చాలా ఇది, అరే ఇంత సిగ్గు లేకుండా డ్రైవర్ అంటే మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి, మీ హయాంలో కూలిపోయి, అదే ఊహు అంటున్నాడు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు. ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన. అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట. ఏంది అసలు, ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుతప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో తుమ్మడిట్టి బ్యారేజ్ కింద 38,000 కోట్లున్న ప్రాజెక్టు 80,000 కోట్లకు పెంచారు. ఇది అదే ఆయకట్టుకి సిడబ్ల్యూసి అప్రూవల్ 80,000 కోట్లకు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు 1,27,000 కోట్లకు పెంచిండ్రు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 1,47,000 కోట్లు అవుతుంది. అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజానీకాని మీద, రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ 15,000 కోట్లు. అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ 10,000 కోట్లు. అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తున్నా అంటే అది మీ కండ్ల ముందే కూలిపోయి, అదేదో అట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం, ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు. అక్టోబర్ 21వ తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. వాళ్ళే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు. ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్ళే నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు, అది చేయకపోయింది ఏం మాటలు అవి. మరి తర్వాత అన్నారం బ్యారేజ్లో కూడా అదే లీకులు మొదలైనవి. భారతదేశంలో
ఈ డ్యాంలు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు. మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని. నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పర్ట్స్ అని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డీఎస్ఏ సలహా మీద పోతున్నాం. సరే, అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ అక్టోబర్లో 2023 అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7, 2023. అప్పుడు 23 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. అదే విధంగా చాలా స్పష్టంగా 2019లోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజీలు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది. కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు. అసలు విచిత్రమైన విషయం, ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు. 9 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్ గా వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులో కేఆర్ఎంబి అప్పచెప్తామని చెప్పొచ్చిండ్రు. మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పజెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసినారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి? ఇక విచిత్రమైన విషయం. ఇంకో విషయం, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 జూలై 2023 ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్ లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ తర్వాత ఏది జూలై 2023 ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్. ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ? కేసీఆర్. మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు, ఆ డేట్ తర్వాత ఇరిగేషన్ కి నీళ్లు తగ్గించేసేయాలి, కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. దిస్ ఇస్ అన్ అఫీషియలీ ఆన్ రికార్డ్. 2 జూలై 2023. ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో ముత్తుకుంటే ఏమన్నట్టు? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. అదేవిధంగా తప్పుడు అంకెలు, నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయి ఇంకేదో అన్నాడు. డెఫినెట్లీ మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున. వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది. అది వర్షాలు తక్కువ పడ్డాయి, రిజర్వాయర్స్ లో నీళ్లు తక్కువ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాం, రైతులను ఆదుకోవడానికి, వేసవి కాలంలో ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండూ కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి. అదేవిధంగా మిషన్ భగీరథ అంటాడు. ఇంకో నాది పార్లమెంట్ అనుభవం చెప్పాలి. నేను పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసినాను. ఏమని? అసలు ఈ మిషన్ భగీరథకి ఎంత ఖర్చు పెట్టిన మీరు, ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు, ఎన్నిళ్ళకి నీళ్ళు ఇచ్చిండ్రు అని. పార్లమెంటులో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు, మొత్తం సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి. తెలంగాణ రాష్ట్రంలో 99.9% ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినాడు వీళ్ళు. పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది.
మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి. మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి, తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షన్ సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి. జూరాలలో ఈ రోజు వరకు 2023-24లో వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీలు. గత ప్రభుత్వాలు ఎంత వచ్చినాయండి? గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం 154 టీఎంసీలు. 2023లో 1229 టీఎంసీలు. ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోస్ 154 టీఎంసీ జూరాలలో. 2023 వచ్చిన ఇన్ఫ్లోస్ 1229 టీఎంసీ, ఆల్మోస్ట్ 10 టైమ్స్. 2022లో వచ్చిన ఇన్ఫ్లోస్ 885 టీఎంసీ. 2021లో వచ్చిన ఇన్ఫ్లోస్ 1300 టీఎంసీలు, 1306.25 టీఎంసీలు. మరి ఇది ప్రకృతి వైపరీత్యమా, మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా. నాగార్జున సాగర్ లో నిజంగా కృష్ణా బేసిన్ కి, కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచ్చుమరు నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలో నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి, ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది కేసీఆర్ అసమర్థత. కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై, రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ లో దయచేసి అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ అయినాయి. ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్ తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి, నాగార్జున సాగర్ లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్ గా 130 టీఎంసీలు ఉంది. టోటల్ కెపాసిటీ 312 టీఎంసీ. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్ లో ఎంత అవైలబుల్ ఉంది? 160 టీఎంసీలు. దయచేసి గమనించాలి. నౌ అబౌట్ 135, లాస్ట్ ఇయర్ అబౌట్ 167 టీఎంసీ. మరి అదే విధంగా ఇంకొక విషయం కూడా, నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు. దాని ద్వారా కూడా 10 to 11 టీఎంసీ నీళ్లు తగ్గినాయి, ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్. అదేవిధంగా
గోదావరి బేసిన్, ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, సైన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కన్సర్న్ ఇంజనీర్స్. ఓకే, ఎస్ఆర్ఎస్పి ఇయర్ ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పికి? యావరేజ్ ఇన్ఫ్లో ఎస్ఆర్ఎస్పి నేను వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను. ది యావరేజ్ ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ 23-24 at SRSP is 205 TMC. ఓకే, 205 టీఎంసీలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి 590 టీఎంసీలు వచ్చినాయి. ఓకే, 2022 ఎంత వచ్చినాయి? 670 టీఎంసీలు వచ్చినాయి. 2021 ఎంత వచ్చినాయి? 360 టీఎంసీలు వచ్చినాయి. అంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానీకానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రెసెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 7 టీఎంసీ. ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. హైదరాబాద్ కి వాళ్ళట కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చినట. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు. కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్ కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఎంతున్నాయి నీళ్లు? శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి? 12.5 టీఎంసీ ఉన్నాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే, కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది. మరి అది ఈ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా. నాగార్జున సాగర్ లో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా 135 టీఎంసీ ఉన్నాయి. పోయిన సంవత్సరం 167 టీఎంసీలు ఉండే. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు 13 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ టైంలో 28 టీఎంసీలు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ మానేర్ లో ఇప్పుడు 7 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంకి 20 టీఎంసీలు ఉన్నాయి. లోవర్ మానేర్ లో ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకి 12 టీఎంసీలు ఉన్నాయి. మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్ లో కానీ పవర్ లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. ఇటువంటి రూమర్స్, ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు. తమ అధికారం పోవడమే కాదు, చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు, పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు. అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్, ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు. ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు ఆయన. మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో, ఒక ఫ్రస్ట్రేషన్ లో, ఒక డిప్రెషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము. ఇంత దిగజారుడండి. 100 రోజుల్లో 205 మంది సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది. ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి. ఇట్స్ ఎ కంప్లీట్ లై. 100 రోజుల్లో 200 మంది సూసైడ్, కంప్లీట్ లై. మరి మీరు పవర్ విషయం మాట్లాడడం, మీరు ఏం చేయలేదు. పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు. మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. మీరు 10 ఏళ్ల పాటు దోపిడీ చేసినారు. రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించారు. మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే. దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం. రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం.
కరెంటు 24 గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా ఆయనే అన్నాడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని. నేను ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ లో. ఎంత పవర్ డిమాండ్ పెరిగినా 24 గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్ తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా, ఇది అబద్ధాలు నేను చెప్తున్నా కదా, ఇది అబద్ధాలు అంటారా? రైతు ఆత్మహత్యలు జరగలేదు అంటున్నాను నేను. ఎవరు చేయడం లేదు మీరు ఎట్లా అంటున్నారు? అసలు మీకు ఒకటి పవరు డ్రింకింగ్ వాటర్ సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకొని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా చేస్తాము. ఓకే, చూడండి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా? ఇది ఇన్నేళ్లు నువ్వు అధికారంలో ఉన్నావు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము. ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక కేబినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది.